బ్యాక్ టు న్యూస్. తెలుగు వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు వినాయక మండపాలను సిద్ధం చేశారు. మండపాలను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే వినాయక విగ్రహాలు పలు ప్రాంతాల నుంచి మండపాలకు చేరుకున్నాయి. వినాయక చవితి పండగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని గణనాథుని మనసారా వేడుకుంటున్నట్లు పవన్ తెలిపారు. వాడవాడలా వెలిసే గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ గణేశుడికి రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తొలి పూజ ఉంటుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. బుడమేరు ఆక్రమణలను కూడా పరిశీలించారు. ఆయన బుడమేరు గండ్లు పూడ్చే పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. విజయవాడలో బుడమేరు దగ్గర 3వ గండిని పూడ్చే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. బుడమేరుకు మొత్తం 3 గండ్లు పడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి 2 గండ్లను పూడ్చారు అధికారులు. 3వ గండిని పూడ్చడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 3వ గండి పూడిస్తే విజయవాడ నగరానికి ముప్పు ఉండదని అధికారులు చెబుతున్నారు. విజయవాడను ముంచిన బుడమేరు ఇప్పుడు కొల్లేరులో ప్రతాపం చూపుతోంది. బుడమేరు, తమిళేరు, రామిలేరు, గుండేరు వాగుల నుంచి వరద నీరు కొల్లేరులో చేరడంతో లంక గ్రామాలు ముంపు అంచుకు చేరాయి. 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు కొల్లేరులో ప్రవహిస్తూ ఉండడంతో ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. 4 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో భారీ వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటికి వర్షం తోడు కావడంతో కొల్లేరులో లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. బుడమేరుకు పడిన గండ్లను పూర్తిగా పూడ్చేసినా ఆ నీరంతా నేరుగా కొల్లేరులో చేరుతుంది. దీంతో కొల్లేరు గ్రామాల్లో వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. పడవలు ఢీకొనడంతో ధ్వంసమైన 2 కౌంటర్ వెయిట్లను పూర్తిగా తొలగించారు. 67, 69 గేట్ల వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్లను బెకెమే ఇన్ఫ్రా సంస్థ సిబ్బంది తొలగించింది. 17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సాయంతో బయటకు తరలించారు. 67, 68, 69 గేట్లను పూర్తిగా మూసేశారు. కీలక ప్రక్రియ పూర్తి కావడంతో గేట్లకు అడ్డంగా ఉన్న పడవల తొలగింపుపై దృష్టి పెట్టారు. భారీ క్రేన్ల సాయంతో పడవలను బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది. వరద బాధితులకు రేషన్ సరుకులతో పాటు అవసరమైన ఇతర వస్తువులు కూడా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిత్యావసర సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా అందిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. ఆపిల్స్, పాలు, నూడిల్స్ లాంటి పదార్థాలు అందిస్తున్నామన్నారు. విజయవాడలో భారీ వరదల నేపథ్యంలో పరిస్థితులు, నష్టాలను కేంద్రానికి నివేదించి చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలోని నిపుణుల బృందం తెలిపింది. తీవ్రమైన వరదతో అతలాకుతలమైన విజయవాడలోని ముంపు ప్రాంతాలు, భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర అధికారులతో కలిసి స్వయంగా బృందం పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,70,000 మంది ప్రభావితమయ్యారని వారి దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకువెళ్లారు. సుమారు 4,000 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమైనట్లు తెలిపారు. దర్శనం చేసుకున్న భక్తులకు ఆధార్ లేకుండా కావాల్సినన్ని లడ్డూ ప్రసాదాలు ఇస్తున్నామన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. దర్శనానికి వెళ్లని భక్తులకు ఆధార్ కార్డుపై లడ్డూలు ఇస్తామన్నారు. ఇక నాణ్యమైన నెయ్యి కొనుగోలు కోసం టెండర్ నిబంధనలతో మార్పు తీసుకొచ్చామన్నారు. సర్వదర్శనం భక్తులకు వారానికి 1,63,000 టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. టీటీడీలో ఆధార్ వినియోగంపై కేంద్రం నుంచి అనుమతులు లభించాయన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందన్నారు ఈవో.
తెలంగాణలో వరద నష్టం దాదాపు 5,438 కోట్లని ప్రాథమికంగా అంచనా వేసినట్టు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సీఎం వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నాయని, తాత్కాలిక మరమ్మతుల కోసం తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు ముఖ్యమంత్రి. శాశ్వత పునరుద్ధరణ పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలన్నారు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కు ఎలా సాయం అందిస్తారో అలాగే తెలంగాణకు సాయం అందించాలని కోరారు రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ఉన్నారు. నాయకన్ గూడెంలో దెబ్బతిన్న బ్రిడ్జ్ ని, పంటలను పరిశీలించారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు శివరాజ్ సింగ్ చౌహాన్. పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. 2 తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో సాయం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిబంధనలకు అనుగుణంగా కేంద్రం నిధులు విడుదల చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం నివేదికల తర్వాత అందుకు తగ్గట్టుగా పెద్ద మొత్తంలో కేంద్రం సాయం చేస్తుందన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, పైగా బీసీ సామాజిక వర్గం నేత. మొదటి నుంచి బీసీలకే పీసీసీ ఇస్తారని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే బీసీ నాయకుడు మహేష్ గౌడ్ కు పీసీసీ అధ్యక్షుడి పదవిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ గౌడ్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగాను పనిచేశారు మహేష్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ గా జి నిరంజన్ ను నియమించింది. బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నియమితులయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తోన్న ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను బడే సాహెబ్, మాలిక్, లక్ష్మణాచారిగా గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేసి ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 20 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఆ తర్వాత జాబ్ వచ్చినట్టు ఫేక్ ఐడి కార్డు ఇచ్చి 2-3 నెలలు వారి అకౌంట్లలో జీతం పేరుతో కొంత డబ్బును ఆన్లైన్లో జమ చేస్తున్నారన్నారు. ఉద్యోగాల పేరుతో ఈ గ్యాంగ్ 5.5 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. ముంబైలో ఓ ఇంట్లో మాల్వితో రాజ్ కలిసి ఉండగా లావణ్య పట్టుకుంది. దీంతో మాల్వి మల్హోత్రా దూషణకు దిగింది. తనని మోసం చేసి హీరోయిన్ మాల్వితో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య ఆరోపణలు చేసింది. ముంబైలో రహస్యంగా ఉంటున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి పట్టుకుంది లావణ్య. ఇప్పటికే రాజ్ తరుణ్, లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్ షీట్ చేశారు. ఇందులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. హౌస్ ఆఫ్ అహం హైదరాబాద్ లో తన కొత్త స్టోర్ ను ప్రారంభించింది. మెన్స్ వేర్ బ్రాండ్ గా ప్రారంభమైన ఈ షోరూమ్ ఇప్పుడు లేడీస్ వేర్ ను విస్తరించింది. సాంప్రదాయ, సమకాలీన డిజైన్లతో కూడిన దుస్తులు, ఎన్నో వెరైటీ కలెక్షన్స్ నగర వాసులను మరింతగా ఆకట్టుకుంటున్నాయని హౌస్ ఆఫ్ అహం ధీమా వ్యక్తం చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 90 స్థానాల్లో 31 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లతో జాబితా రిలీజ్ చేసింది. ప్రతిపక్ష నేత భూపేందర్ హుడా గర్హి సంప్లా కిలోయి నుంచి, రెజ్లర్ వినేష్ ఫోగట్ జులానా నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ వీరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
రెజ్లర్ బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ చైర్మన్ గా కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణాన వినేష్ ఫోగట్ పునియా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. ఆయన సమక్షాన కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేష్ ఫోగట్ ను జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నారు. నీటిని నిల్వ చేయడం ప్రభుత్వ విధానమే కాకుండా పుణ్యకార్యమని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ మిషన్ వర్చువల్ గా ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. భవిష్యత్ తరాలు మన విలువను గుర్తించాలంటే జల సంరక్షణే మన ధ్యేయం కావాలన్నారు ఆయన. సంరక్షణ ద్వారా నీటి భద్రత పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ఓ ముగిసిన అధ్యాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదన్నారు ఆయన. జమ్మూ కశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ కు బీజేపీ ప్రాధాన్యత ఇస్తూనే ఉందన్నారు. ఈ నెల చెక్క చెదరకుండా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నామన్న అమిత్ షా జమ్మూ కశ్మీర్ భారత్లో ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుందన్నారు. 2014 వరకు ఉగ్రవాదం వేర్పాటువాదం నీడలో ఉండేదన్నారు. గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఈ రోజు తీర్మానాన్ని ఆమోదించింది. వైద్య పారిశ్రామిక పరమైన ఉపయోగాల కోసం గంజాయిని సాగు చేయాలని అసెంబ్లీ కమిటీ ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి గంజాయి సాగు చక్కటి రాబడి అవుతుందని కమిటీ నివేదికలో పేర్కొంది. కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఇప్పటికే విజయవంతమైందని అందులో వివరించింది. మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ ఈడీ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీ లాండరింగ్ కేసులో అమానుతుల్లా ఖాన్ అరెస్ట్ అయ్యాడు. మొదట 4 రోజులు కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం తాజాగా పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కలకత్తా హైకోర్టు తీర్పుపై ఆయన సవాల్ను సుప్రీం ధర్మాసనం విచారించింది. తన హయాంలో అవినీతి, ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లో తనను కక్షిదారుగా చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తిని గతంలో హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఆయన సుప్రీంకు వెళ్లారు. నిందితుడిగా ఈ పిల్లో మీ జోక్యానికి హక్కు లేదని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి 9 నాటికి ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదంది.